ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯದಲ್ಲಿ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీ 11:1 అందరు కలిసి చదువుకుందామండి. అందరు కలిసి చదువుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మరొక మాట కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం కూడా అందరు కలిసి చదువుకుందాం. కొలస్సీ 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలందు సంతోషించచ్చు, సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో పొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చివరిగా ఇంకొక మాట కూడా చదువుకుందాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తెలుగులో 2 వచనాలు కలిసి ఉంటున్నాయి. 11, 12 వచనాలు కలిసి చదువుకుందాం. మొదటి తెస్సలోనికలు 2వ అధ్యాయం 11, 12 వచనాలు. తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించచ్చు, ధైర్యపరచచ్చు, సాక్ష్యం ఇచ్చచ్చు. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించుకునేదాకా. బైబిల్ గ్రంథంలో అనేక మంది విశ్వాస వీరులు మన పెద్దలు వచ్చినారు. దేవుని చేత స్వయంగా సాక్ష్యం పొందినటువంటి భక్తుల గుంపు కూడా వచ్చినది. వాళ్ళందరికీ లేనటువంటి గొప్ప ధైర్యం అపోస్తలుడైనటువంటి పౌలు పొందినది. అందుకే ఆయన సవాల్ విసురుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 మనం చూస్తే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నది. నన్ను మాదిరిగా మీరు ఉంచుకోండి అని ఏ భక్తుడు కూడా చెప్పలేదు. ఒక అపోస్తలుడైన పౌలు మాత్రమే మాట చెప్తున్నాడు. ఎందుకనంటే కొలస్సీ 1:24 అంటాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలందు సంతోషించచ్చు, సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలు పొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. క్రీస్తు పడిన పాటలో పొదవైన వాటిని నా వంతు నా శరీరంలో నేను ఆ పాటలు సంపూర్ణం చేయుచున్నాను అని చెప్తున్నాను. సంఘం రూపుదిద్దించడానికి కల్వరి శిలువలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శ్రమ పొందినాడు. ఆ సంఘం ఆవిర్భవించిన తర్వాత సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి వీలయ్యేటట్లుగా అపోస్తలులకు ఆ బాధ్యతను దేవుడు అప్పగించాడు. అంతేకాదు పరిశుద్ధాత్ముడు కూడా వారిని దోహదపడుతున్నాడు. ఈ సంఘము సంపూర్ణతను సిద్ధించుకోవడానికి వీలయ్యేటట్లుగా అప్పగింపబడినటువంటి పని సంపూర్ణం చేయడానికి అపోస్తలులు కూడా శ్రమ పడుతూ వచ్చారు. ఎలా శ్రమ పడినట్టే ప్రభువును పోలి శ్రమ పడినటువంటి వారు. పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, సిలువ వేయబడిన క్రీస్తు నా ఎదుట ప్రదర్శింపబడుతున్నాడు అంటాడు.
పౌలు చెప్తానే, అంటే ఆయన నా ఎదుట నేను ఉంచుకొని ఉన్నాను అంటాడు. ನಾನು ಕ್ರಿಸ್ತನನ್ನು ನನ್ನ ಮುಂದೆ ಇಟ್ಕೊಂಡಿದ್ದೇನೆ ಅಂತ. నా కళ్ళు తెరిసి సిలువ వేయబడిన క్రీస్తు మాత్రం కనబడతాడు. ನನ್ನ ಕಣ್ಣು ತೆರೆದರೆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ನೇತಾಡಿದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಾತ್ರ ಕಾಣಿಸಿಕೊಳ್ತಾನೆ. అంటే ప్రతి క్షణం కూడా నాకు ఇచ్చేటువంటి హెచ్చరిక ఏంటంటే సిలువ ప్రభు నీ కొరకే శ్రమ పడినాడు, నువ్వు కూడా శ్రమ పడు అనేటువంటి హెచ్చరిక నేను పొందుతున్నాను. ಪ್ರತಿ ಸಮಯದಲ್ಲಿ ನನಗೆ ಬರುವಂತ ಎಚ್ಚರಿಕೆ ಏನಂತಂದ್ರೆ, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಿನಗೋಸ್ಕರ ಹಿಂಸೆಗೆ ಒಳಗಾದನು, ನೀನು ಕೂಡ ಅದೇ ಹಿಂಸೆಯನ್ನು ಅನುಭವಿಸು ಎಂದು ಎಚ್ಚರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అందుకొరకు ఇక్కడ అంటాడు, క్రీస్తు పడిన పాటలలో పొదవైన వాటిని నా వంతు నా శరీరం ముందు నేను సంపూర్ణం చేస్తున్నాను. ಅದಕ್ಕೆ ಈ ರೀತಿ ಹೇಳ್ತಾನೆ, ಕ್ರಿಸ್ತನು ಅನುಭವಿಸಿದ ಹಿಂಸೆಗಳಲ್ಲಿ ಯಾವುಗಳು ಬಿಟ್ಟಿದ್ದಾವೋ ಅವುಗಳನ್ನು ನನ್ನ ಭಾಗದಲ್ಲಿ ನಾನು ಅವನು ವಹಿಸಿಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ, ಇಲ್ಲದಿದ್ದಲ್ಲಿ ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ఇప్పుడు ఆ శ్రమలు ఆయన అనుభవించేటప్పుడు ಈ ಶ್ರಮಗಳನ್ನು ಆತನು ಅನುಭವಿಸುವಾಗ ఒకే క్యారెక్టర్ లో ఉండి తను అనుభవించడం లేదు. ಒಂದೇ ಇದರಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. భిన్నమైనటువంటి పాత్రల్లో ఉండి ఆయన శ్రమను అనుభవిస్తున్నాడు. ಆ ವಿವಿಧವಾದಂತ ಸ್ಥಾನಗಳಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಶ್ರಮೆಯನ್ನು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. పౌలు తన జీవితంలో ಪೌಲನು ಆತನ ಜೀವನದಲ್ಲಿ తను భిన్నమైనటువంటి అంటే వేరైనటువంటి ప్రజలకు అందరికీ అన్ని రకాలుగా అందుబాటులో ఉండడానికి తాను రూపు మార్చుకుంటూ వచ్చాడు. ಬೇರೆ ಬೇರೆ ಜನಾಂಗಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ವಿವಿಧವಾದಂತವನಾಗಿ ಅವರವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಪೌಲನು ಕಾಣಿಸಿಕೊಳ್ತಾ ಬಂದಿದ್ದಾನೆ. ఆయన చేసినటువంటి మూడు మిషనరీ యాత్రలు మనం పరిశీలిస్తే ಪೌಲನು ಮಾಡಿದಂತ 3 ಸುವಾರ್ತೆಯ ಕೆಲಸವನ್ನು ನಾವು ನೋಡಿದ್ರೆ, రెండవ మిషనరీ జర్నీలో ಎರಡನೆಯ ಆತನ ಪಯಣದಲ್ಲಿ ఆయన తెస్సలోనిక పట్టణాన్ని దర్శిస్తూ వచ్చాడు. ಥೆಸಲೋನಿಕ ಎಂಬ ಪಟ್ಟಣವನ್ನು ದರ್ಶಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ సంగతులన్నీ కూడా అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో మనకు కనబడుతూ వస్తాయి. ಈ ವಿಷಯಗಳೆಲ್ಲವೂ ಕೂಡ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳ 17ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಮಗೆ ಕಾಣಿಸಿಕೊಳ್ತವೆ. అంటే ఇక్కడ 16వ అధ్యాయం చూసి అపోస్తల కార్యం 16వ అధ్యాయం చూస్తే ಕೃತ್ಯದಲ್ಲಿ 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, పుతోనాను దెయ్యం పట్టినటువంటి స్త్రీ చెప్తున్నది, ಅಲ್ಲಿ ಪೂತೋನ್ ಎಂಬ ದೆವ್ವ ಹಿಡಿದಂತ ಸ್ತ್ರೀ ಹೇಳ್ತಾಳೆ, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, ಈ ಮನುಷ್ಯರು ಸರ್ವೋನ್ನತನಾದಂತ ದೇವರ ದಾಸರು ಎಂದು ಹೇಳ್ತಾರೆ. వీరు మీకు రక్షణ మార్గం ప్రచురిస్తారు అని. ಇವರು ನಿಮಗೆ ರಕ್ಷಣೆಯ ಮಾರ್ಗವನ್ನು ನೀಡುತ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. 17వ అధ్యాయంలో చూస్తే 17ನೇ ಅಧ್ಯಾಯವನ್ನು ನೋಡುವುದಾದ್ರೆ, తెస్సలోనికలకు వచ్చిన తర్వాత ಥೆಸಲೋನಿಕೆಗೆ ಬಂದ ನಂತರ ఆ పట్టణంలో అధికారులు ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ಆ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಇರುವಂತಹ ಪ್ರಜೆಗಳೆಲ್ಲರೂ ಸಹ ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఈడ్చుకొని పోతున్నారు అధికారుల దగ్గరికి. ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ ಎಳೆದುಕೊಂಡು ಅಧಿಕಾರ ಬಳಿಗೆ అక్కడ వారు ఎట్లా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే, ಅಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಇವರನ್ನು ಪರಿಚಯಿಸುತ್ತಿದ್ದಾರೆ, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు అంటాడు. ಭೂಲೋಕವನ್ನು ತಲೆಕೆಳಗೆ ಮಾಡಿದಂತ ಇವರುಗಳು ಇಲ್ಲಿಗೆ ಕೂಡ ಬಂದಿದ್ದಾರೆ ಎಂದು ಪರಿಚಯ ಮಾಡಿಕೊಡ್ತಿದ್ದಾರೆ. ఈ మాటలు పౌలు తనంతటా తను పరిచయం చేసుకోవడానికి చెప్పడం లేదు. ಈ ಮಾತುಗಳನ್ನು ಪೌಲನು ತನ್ನಷ್ಟಕ್ಕೆ ತಾನು ಹೇಳಲಿಲ್ಲ. ఒక దయ్యం ఒప్పుకుంటున్నది, ಒಂದು ದೆವ್ವ ಒಪ್ಪಿಕೊಳ್ತಾ ಇದೆ, ఆయన కొట్టి దెబ్బలు కొట్టినటువంటి క్రూరులు ఒప్పుకుంటున్నారు. ಅವರನ್ನು ಹೊಡೆದಂತ ಕುರುನಿಗಳು ಒಪ್ಪಿಕೊಳ್ತಾ అంటే పౌలుకు ప్రతికూలంగా పరపక్షం మందు ఉన్నటువంటి వాడు ఆయన గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటంటే, ఇతను దేవుని సంబంధి, దేవుని పని చేసేటువంటి వాడు, దేవుని మార్గాన్ని చూపెట్టేటువంటి వాడు అని. ಪೌಲನಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾ, ಅಂದರೆ ಪೌಲನನ್ನು ಹಿಂಸೆ ಮಾಡಿದಂತವರು ಹೇಳಿದಂತ ಮಾತುಗಳು, ಈತನು ಸರ್ವೋನ್ನತನಾದಂತ ದೇವರ ದಾಸನು, ದೇವರ ಕಾರ್ಯಗಳನ್ನು ಯಥಾರ್ಥವಾಗಿ ಮಾಡಿದಂತೆಂದು ಸಾಕ್ಷಿ ನೀಡುತ್ತಿದ್ದಾರೆ. ఈ దేవుని యొక్క పని తను చేసేటప్పుడు ಈ ದೇವರ ಕೆಲಸವನ್ನು ಆತನು ಮಾಡುವಾಗ ఆయన ఒక మాట చెప్తున్నాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ಥೆಸಲೋನಿಕದವರಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ ಈ ರೀತಿ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవుడు అని. ಆತನ ರಾಜ್ಯಕ್ಕೆ ಆತನ ಮಹಿಮೆಗೆ ನಿಮ್ಮನ್ನು ಕರೆದಂತ దేవుడు మిమ్మల్ని పిలుచున్నాడు. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಕರೆದಿದ್ದಾನೆ. మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకోండి అంటున్నాడు. ನಿಮ್ಮನ್ನು ಕರೆದಂತ ಕರೆಯುವಿಕೆಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ನಡೆದುಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. అంటే పరోక్షంగా అంటున్నాడు, ಅದಕ್ಕೆ ಭಿನ್ನವಾಗಿ మీరు ఈ భూరాజ్యానికి సంబంధించినటువంటి వారు కాదు, ನೀವು ಈ ಭೂಲೋಕಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದವರು ಅಲ್ಲ, పరలోక సంబంధులు. ನೀವು ಪರಲೋಕ ಸಂಬಂಧಿಗಳು. పరలోకంలో యుగాయుగాలు మీరు బ్రతకాలా, పరలోకದಲ್ಲಿ యుగాయుగాలు ನೀವು జీవిಸಬೇಕು. ఆ పరలోక వాసులుగా భూమి మీద పరదేశాలుగా మీరు ఎలాంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించాలో అది మీరు నడుచుకోండి. ನೀವು ಪರಲೋಕ ವಾಸಿಗಳಾಗಿ ಭೂಲೋಕದಲ್ಲಿ ಪರವಾಸಿಗಳಂತೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಡೆದುಕೊಳ್ಳಬೇಕು ಎಂದು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. అది నడుచుకోవడం ఎలాగో
ನಡ್ಕೊಳ್ಳೋದು ಯಾವ ರೀತಿ? నేను నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. ನಾನು ನಡ್ಕೊಂಡ ಹಾಗೆ ನೀವು ಕೂಡ ನನ್ನ ಹಾಗೆ ನಡ್ಕೊಳ್ಳಿ. నేను ఒక మాదిరిగా మీకు ఉంటున్నాను, ನಾನು ಮಾದರಿಯಾಗಿ ನಿಮಗೆ నన్ను పోలి మీరు నడుచుకోండి అని ನನ್ನ చెప్తున్నాను. ಹಾಗೆ ನೀವು ನಡೆದುಕೊಳ್ಳಿ. ఆ మాట తెస్సలోనికైలకు రాస్తూ ఆ మాట చెప్తుంటాడు. ಆ ಮಾತನ್ನು ಥೆಸಲೋನಿಕದವರಿಗೆ ಬರೆದು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఈయన పోలి నడుచుకోవడానికి ఈయన భిన్నమైనటువంటి పాత్రలు పోషించినాడు ఇక్కడ. ಈತನ ಹಾಗೆ ನಡೆದುಕೊಳ್ಳುವುದಕ್ಕೋಸ್ಕರ ವಿಭಿನ್ನವಾದಂತಹ ಪಾತ್ರಗಳಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಳ್ತಿದ್ದಾನೆ. ఈయనను పోలి నడుచుకున్నటువంటి సంఘం కూడా ఒక ప్రశస్తమైనటువంటి సంఘంగా మార్చబడుతుంది. ಅಂದ್ರೆ ಪೌಲನ ಹಾಗೆ ನಡೆದುಕೊಂಡಂತ ಸಭೆಯು ಕೂಡ ಒಂದು ಔನ್ನತ್ಯವಾದಂತ ಸಭೆಯಾಗಿ ಕಾಣಿಸಿಕೊಳ್ತಾ ಇದೆ. అతి శ్రేష్టమైన సంఘాన్ని తీర్చిదిద్దడానికి, క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి తీసుకురావడానికి పౌలు శ్రమ పడినటువంటి వాడు. ಶ್ರೇಷ್ಠವಾದಂತ ಸಭೆಯೊಳಗೆ ಕ್ರಿಸ್ತನ ಪರಿಪೂರ್ಣತೆ ಒಳಗೆ ಕರೆದುಕೊಂಡು ಬರೋದಕ್ಕೋಸ್ಕರ ಪೌಲನು ಆ ರೀತಿಯ ಶ್ರಮೆಯನ್ನು ಅನುಭವಿಸಿದನು. మనం కూడా అటు మార్గం గుండా మనం వెళ్ళినప్పుడు మాత్రమే ನಾವು ಕೂಡ ಅಂತ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದುಕೊಂಡಾಗ మనకు అప్పగింపబడినటువంటి సంఘం సంపూర్ణత వైపుగా సాగిపోయేటువంటిది. ನಮಗೆ ವಹಿಸಲ್ಪಟ್ಟಂತ ಸಭೆ ಕೂಡ ಸಂಪೂರ್ಣವಾದಂತ ಸಭೆಯ ಕಡೆ ನಡೆದುಕೊಳ್ಳುತ್ತೆ. ఇక్కడ మొదటి అధ్యాయంలో మనం పరిశీలిస్తే ಇಲ್ಲಿ ಮೊದಲನೇ ಹಂತದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ಥೆಸಲೋನಿಕದವರಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ తెలుగులో 2-3 వచనాలు కలిసి ఉంటున్నాయి. తెలుగుನಲ್ಲಿ 2-3 ಬರ್ತದೆ. ఇక నేను చదువుతాను, మీరు ఆలకించండి. ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡ ಇದೆ. విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు, ఈ మూడు మీరు కలిగి ఉన్నారు అని చెప్తున్నారు. ఈ మూడు ನೀವು ಹೊಂದಿದ್ದೀರಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. అంటే అది పని చేసేటువంటి సంఘము, ಅದು ಕೆಲಸ ಮಾಡುವಂತ ಸಭೆ, ప్రయాసపడేటువంటి సంఘం, ప్రయాస ಹೊಂದಿದಂತ ಸಭೆ, నిరీక్షణ కలిగినటువంటి సంఘం. నిరీక్షణను ಹೊಂದಿದಂತ సభೆ ఎలాంటి లక్షణాలతో ఈ పని చేస్తున్నదంటే ಯಾವ ಲಕ್ಷಣಗಳಿಂದ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణతో పని చేస్తున్నాయి. ನಂಬಿಕೆ, ప్రయాస, ప్రీతి ఇవన్నీ ఇక్కడ ఈ 3 లక్షణాలు ఉన్నాయి. ఈ 3 లక్షణాలు ఇదాವೆ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చివరి వచనాల్లో చూస్తే కొరింథీయులకు మొదటి పత్రికಯಲ್ಲಿ 13ನೇ అధ్యాయ మొదటి వచనದಲ್ಲಿ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ 3 నిలుచును. ನಂಬಿಕೆ, అన్బు, విశ్వాಸ, ప్రీతి ఈ 3 నిలుతాయి. ಇದರಲ್ಲಿ ಶ್ರೇಷ್ಠವಾದಂತದ್ದು ಪ್ರೀತಿ. ఇప్పుడు దాంట్లో శ్రేష్టమైంది ఏంటంటే ప్రేమ అని చెప్తున్నారు. ಅದರಲ್ಲಿ ಶ್ರೇಷ್ಠವಾದಂತದ್ದು ಪ್ರೀತಿ ಅಂತ. నిరంతరం నిలిచి ఉండేటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ లక్షణాలు కలిగి వారు ఏం చేస్తున్నారంటే పని చేసేటువంటి వారు. నిరంతరವಾಗಿ నిలువంత ಕೆಲಸ ಮಾಡುವಂತ ಇಂಥದ್ರಲ್ಲಿ ಅವರು ನಿಂತು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి శక్తివంతమైన సంఘం. ಇದು ಆತ್ಮೀಯವಾದಂತ ಶಕ್ತಿಯುಳ್ಳ ಸಭೆ ಆಗಿದೆ. రెండవదిగా చూస్తే 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. 4-5 వచనాలు ಸೇರಿದೆ. నేను మొదటి వరుసలో చదువుతానండి. మీరు ఏలైనా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అంటారు. దేవుని చేత ప్రేమించబడి ఏర్పరచబడినటువంటి వారు, ದೇವರಿಂದ ಪ್ರೀತಿಸಲ್ಪಟ್ಟು ಏರ್ಪಾಟನ್ನು ಹೊಂದಿದಂತ ಕುಲಕ್ಕೆ ಕರೆಯಲ್ಪಡ್ತಾರೆ. అంటే ఇది దేవుడు ఎన్నుకున్నటువంటి సంఘం. కర్తను ఆరిసికొన్నత సభೆ. మూడవదిగా చూస్తున్నాం, మూడవదాಗಿ ನೋಡುತ್ತೇವೆ. ఇక్కడ ఆయన అంటాడు 7వ వచనంలో, 7వ వచనం, కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయి ఉంటిరి. విశ్వాసిಗಳಿಗೆ ನೀವು ಮಾದರಿಯಾಗಿದ್ದೀರಿ. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపులరీ అసెంబ్లీ, మాదిరికరమైన సంఘం. ಇದು ಮಾದರಿಯುಳ್ಳ ಸಭೆ. మూడవదిగా చూస్తే 7-8 వచనాలు కలిసి ఉన్నాయి. 7-8 వచనాలు 3వ వరుసలో 3వ లైన్ ಅಲ್ಲಿ ఇక్కడ అకయలోను మ్రోగెను, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని యందు మీ విశ్వాసం వెల్లడాయను. అంటే మిమ్మల్ని గురించి అన్ని చోట్ల మీ యొక్క ప్రసిద్ధి, ప్రకంపనలు కనబడుతూ వస్తున్నాయి. గురించాಗಿ ನಿಮ್ಮ విశ్వాసವು ಎಲ್ಲಾ ಕಡೆಯಲ್ಲಿ ಪ್ರಚುರಪಡ್ತಾ ಇದೆ. వాళ్ళ యొక్క ఆసక్తి అనేటువంటిది ప్రచురపరచబడుతున్నది. ఆసక్తి ಎಲ್ಲಾ కಡೆ కాಣಿಸಿಕೊಳ್ತಾ ಇದೆ. ఇలాంటి సంఘాన్ని ఇంకొక మాట అంటాడు, 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. ಇನ್ನೊಂದು ಮಾತು ಹೇಳ್ತಾನೆ, 9 ವಚನ 10 వచనಗಳಲ್ಲಿ చివరి నుండి 2వ వరుస అండి. ಕೆಳಗಿನಿಂದ ನೋಡೋದಾದ್ರೆ, యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపుకు తిరిగితిరో. యేసు క్రీస్తును ಲೋಕದಿಂದ ಬರುತ್ತಾನೆ ಎಂದು ಯಾವ ರೀತಿ ನೀವು ಎದುರು ನೋಡುತ್ತಾ ಇದ್ದೀರೋ, ప్రభు యొక్క రాకడను అపేక్షించేటువంటి సంఘము అది. ಇದು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬರುವಿಕೆಗೋಸ್ಕರ ಎದುರು ನೋಡುವಂತ ಸಭೆಯಾಗಿದೆ.
ఇంత శ్రేష్టమైన లక్షణాలు కలిగినటువంటి సంఘం రూపుదిద్దుకోవడానికి ಇಂಥ ಶ್ರೇಷ್ಠವಾದಂತ ಸಭೆಯಾಗಿ ರೂಪಿಸಲ್ಪಡಬೇಕಾದಲ್ಲಿ పౌలు ఏ విధానంలో శ్రమ పడినాడు అనేటువంటి సత్యాన్ని 2వ అధ్యాయంలో రాస్తున్నాడు. ಪೌಲನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆತನು ಹಿಂಸೆ ಪಟ್ಟನು ಎಂದು 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 2వ వచనంలో మనం చూస్తాం. 2వ అధ్యాయం 2వ వచనం. 2ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ వచನದಲ್ಲಿ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తని మీకు బోధించుటకై మనం దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను అంటున్నాడు. ఈయన తెస్సలోనికకు రావడానికి ముందు ಈತನು ಥೆಸಲೋನಿಕೆಗೆ ಬರುವುದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ఆయన ఫిలిప్పులో ఉన్నాడు. ಆತನು ಫಿಲಿಪ್ಪಿನಲ್ಲಿದ್ದನು. ఫిలిప్పులో ఉండి తెస్సలోనికలో తన ప్రవేశం పొందినాడు. ಫಿಲಿಪ್ಪಿನಿಂದ ಥೆಸಲೋನಿಕೆ ಒಳಗೆ ಪ್ರವೇಶಿಸಿದನು. అంటే ఆయన ప్రయాణికుడిగా పనిచేస్తున్నాడు. ಆದರೆ ಆತನು ಪ್ರಯಾಣ ಮಾಡುವಂತ ದೇವರ ಸೇವಕನಾಗಿ సంచారం చేస్తూ సేవ చేస్తున్నాడు. ಸಂಚಾರ ಮಾಡುತ್ತಾ ದೇವರ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ. సంచారం చేస్తూ అంటే ఈజ్ నాట్ ఎ టూరిస్ట్ పాస్టర్. ಅಂದ್ರೆ ಅದನ್ನು ಟೂರ್ ಹೊಡಿತಾ ಇಲ್ಲ. మనం ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది వెళ్తా ఉంటారు, వాళ్ళు సైట్ సీయింగ్ కోసం వెళ్తా ఉంటారు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, గాస్పెల్ క్యాంపెయిన్ అని చెప్తారు. ಕೆಲವರು ಸೈಡ್ ಸೀಯಿಂಗ್ ನೋಡೋದಕ್ಕೋಸ್ಕರ ಹೋಗ್ತಾ ಗಾಸ್ಪೆಲ್ ಕ್ಯಾಂಪೇನ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాతావరణంలో కాదు ఆయన ప్రయాణం చేస్తున్నారు. ಆತನು ಆಹ್ಲಾದಕರವಾದಂತ ವಾತಾವರಣದಲ್ಲಿ ಆತನ ಸೇವೆ ಮಾಡಲಿಲ್ಲ. ఇక్కడ అవమానంతో శ్రమతో కూడినటువంటి ప్రయాసతో కూడినటువంటి ప్రయాణం. అవమానಗಳಲ್ಲಿ ಹಿಂಸೆಗಳಲ್ಲಿ ಪ್ರಯಾಸೋದಿರಂತ ಸೇವೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అన్నట్టు ప్రతికూల పరిస్థితుల్లో ఆయన ప్రయాణాలు చేస్తూ సేవ చేస్తుంటున్నాడు. ಅನಾನುಕೂಲ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಆತನ ಸೇವೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. తనకి ఎక్కడ పోయినా ఎదిరింపులు ఎక్కువైపోతుంటున్నాయి. ಎಲ್ಲಿ ಹೋದರೂ ಕೂಡ ಆತನಿಗೆ ಪರಿಸ್ಥಿತಿಗಳು అభ్యంతరాల ఆటంకాలు అధికమవుతుంటున్నాయి. ಅಭ್ಯಂತರಗಳು ಆಟಂಕಗಳು ಅಧಿಕವಾಗಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತವೆ. ఆయన కొరకే బంధకాలు కాచుకొని ఉంటున్నాయి. ಆತನಿಗೋಸ್ಕರ ಬಂಧಕಗಳಿದ್ದಾವೆ. వీటన్నిటిలో కూడా ఆయన ప్రయాణం చేస్తూనే ఆయన సేవ చేస్తుంటున్నాడు. ಇವುಗಳಲ್ಲಿ ಎಲ್ಲವುಗಳಲ್ಲಿ ಕೂಡ ಆತನು ಪ್ರಯಾಣ ಮಾಡುತ್ತಲೇ ಸೇವೆ ಮಾಡ್ತಾ ఈజ్ ఏ సఫరింగ్ ట్రావెలర్. ಆತನು ಶ್ರಮೆಯನ್ನು ಅನುಭವಿಸುತ್ತಾ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈయన ఆ విధంగా సేవ చేసినప్పుడు మనకిచ్చే హెచ్చరిక ఏంటంటే ನಮಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಎಚ್ಚರಿಕೆ ಅಂತಂದ್ರೆ, యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటున్నాడు, ಯೋಹಾನನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 15ನೇ ಅಧ್ಯಾಯ 16వ వచనం, 16ನೇ ವಚನದಲ್ಲಿ మీరు వెళ్ళుటకు ನೀವು ಹೋಗುವುದಕ್ಕೋಸ್ಕರ వెళ్ళి ఫలించుటకు ಫಲಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ మీ ఫలము నిలిచిండుటకు ನಿಮ್ಮ ಫಲಗಳು ನಿಲ್ಲುವುದಕ್ಕೋಸ್ಕರ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ನಾನು ನಿಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ. ఆ విధానంలో ప్రయాణం చేస్తూ పని చేసినప్పుడు ಆ ವಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಪ್ರಯಾಣ ಮಾಡುತ್ತಾ ಸೇವೆ అక్కడ ಮಾಡುವುದಾದ್ರೆ ఇంకొక వాగ్దానం మనకి ఇస్తాడు. ಇನ್ನೊಂದು ವಾಗ್ದಾನವನ್ನು నా పేరట తండ్రిని మీరు ఏమడుగుతారో అదంతా ఆయన ఇస్తాడు అని చెప్తున్నాడు. ನನ್ನ ನಾಮದಲ್ಲಿ ನೀವು ತಂದೆಯನ್ನು ಏನನ್ನು ಕೇಳುತ್ತೀರೋ ಅದೆಲ್ಲವುಗಳನ್ನು ನಾನು ನಿಮಗೆ ಕೊಡುತ್ತೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. సఫలీకృతమైన ప్రార్థనా జీవితంతో ನಾವು ಫಲಿಸುವಂತ ಪ್ರಾರ್ಥನಾ ಜೀವನದಲ್ಲಿ ఆ ఫలభరితమైనటువంటి పరిచర్యను మనం పొందడానికి ಫಲಭರಿತವಾದಂತಹ ಸೇವೆಯನ್ನು ನಾವು ಹೊಂದುವುದಕ್ಕೋಸ್ಕರ ప్రయాణం చేస్తూ శ్రమ పడుతూ సేవ చేయాల్సినటువంటి అవసరం అనుకుంటున్నాం. ಪ್ರಯಾಣ ಮಾಡುತ್ತಾ ಶ್ರಮೆಯನ್ನು ಅನುಭವಿಸುತ್ತಾ ಸೇವೆ ಮಾಡುವಂತ ಅವಶ್ಯಕತೆ ಎಷ್ಟೋ ಹೆಚ್ಚಾಗಿದೆ. రెండవదిగా ಎರಡನೇದಾಗಿ 4వ వచనం అండి, 4ನೇ ವಚನದಲ್ಲಿ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారము. ಸುವಾರ್ತೆಯನ್ನು ನಾವು ಹೇಳುವುದಕ್ಕೆ ಯೋಗ್ಯರಂತ ಹೇಳಿ ದೇವರಿಂದ ನಾವು ಎಣಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. దేవుడు మమ్మల్ని నమ్మకమైన వారని ఆయన ఎంచుకున్నాడు. ನಾವು ನಂಬಿಕಸ್ಥರೆಂದು ದೇವರು ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. దేనికి? సువార్త ప్రకటించడానికి మాలో యోగ్యత ఉన్నదని, ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುವುದಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಮಲ್ಲಿ ಯೋಗ್ಯತೆ ಇದೆ ಅಂತ ಹೇಳಿ మమ్మల్ని నమ్మి ನಮ್ಮನ್ನು ನಂಬಿ ఈ పరిచర్యను మాకు ಈ అప్పగించాడు. ಸೇವೆಯನ್ನು ನಮಗೆ ವಹಿಸಿಕೊಟ್ಟರು. ఇదేమంటున్నాడంటే ఇది గృహ నిర్వాహకత్వము అంటున్నాడు. ಇದನ್ನ ಗೃಹ ನಿರ್ವಾಹಕತ್ವ పరిచర్య మాది కాదు, ಈ ಕೆಲಸ ನಮ್ಮದಲ್ಲ. నేను చేస్తున్న పరిచర్య ప్రభువు మాకు అప్పగించిన పరిచర్య. ನಾವು ಮಾಡುವಂತ ಸೇವೆ ಆತನು ನಮಗೆ ಕೊಟ್ಟಂತ ಸೇವೆ ಆಗಿದೆ. నేను నమ్మకంగా ఆయనకి లెక్క చెప్తానని నాకు అప్పగించినాడు. ನಾನು ನಂಬಿಕಸ್ಥನಾಗಿ ಲೆಕ್ಕವನ್ನು ಕೊಡುತ್ತೇನೆ ಎಂದು ಹೇಳಿ ನನಗೆ ವಹಿಸಿಕೊಟ್ಟರು. నేను సవ్యంగా ఈ పని చేసి ఆయన సంతోష పెడతానని ఆయన నాకు అప్పగించినాడు. ನಾನು ಸರಿಯಾಗಿ ಸೇವೆ ಮಾಡುತ್ತಾ ಕರ್ತನನ್ನು ಸಂತೋಷ ಪಡಿಸುತ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿ ನನಗೆ ವಹಿಸಿಕೊಟ್ಟರು. ఆయన ఆజ్ఞాపించినట్లుగానే నేను చేస్తానని నాకు అప్పగించినాడు. ಆತನು ಆಜ್ಞಾಪಿಸಿದ ಹಾಗೆ ನಾನು ಮಾಡುತ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿ ನನಗೆ ಕೊಟ್ಟರು. అందుకే నాకు అప్పగించే పరిచర్యను నేను ఘనపరుస్తూ పని చేస్తున్నాను. ನನಗೆ ಕೊಟ್ಟಂತ ಸೇವೆಯನ್ನು
ತಾಯಿಯನ್ನು ನಾನು ಘನಪಡಿಸುತ್ತಾ ಸೇವೆ ಮಾಡ್ತಾ నమ్మకంగా నేను పని చేస్తుంటాను. ನಂಬಿಕಸ್ಥನಾಗಿ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ఎందుకంటే నేను లెక్క చెప్పినప్పుడు నాకు జీతం వస్తుంది. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಲೆಕ್ಕ ಹೇಳುವಾಗ ನನಗೆ ಜೀತ ಸಿಗುತ್ತೆ. As if he is a faithful servant, steward. ನಾನು ನಂಬಿಕಸ್ಥನಾದಂತ నమ్మకమైన గృహ నిర్వాహకుడు. ನಂಬಿಕಸ್ಥನಾದಂತ ಗೃಹ ನಿರ್ವಾಹಕನಾಗಿದೆ. నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఆయన పనిచేస్తున్నాడు. ನಂಬಿಕಸ್ಥನಾದಂತ ಗೃಹ ನಿರ್ವಾಹಕನಾಗಿ ఈ నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడు ಈ ನಂಬಿಕಸ್ಥನಾದಂತ ಗೃಹ ನಿರ್ವಾಹಕನು అప్పగింపబడినటువంటి పని ಆತನಿಗೆ ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟಂತ ಕೆಲಸವು ఒక దినాన్ని తిరిగి లెక్క చూడడానికి యజమానుడు వస్తాడు. ಒಂದು ದಿನ ಅದನ್ನ ಲೆಕ್ಕ ನೋಡೋದಕ್ಕೋಸ್ಕರ ఆయన వచ్చినప్పుడు ఆ దాసుని ఆయన కనుగొనాలని ఇష్టపడతాడు. ಆ ದಾಸನನ್ನು ನೋಡೋದಕ್ಕೋಸ್ಕರ ಇಷ್ಟಪಟ್ಟನು. ఆయన కనుగొన్నప్పుడు ಅವನನ್ನು ನೋಡುವುದಾಗಿ ఈ గృహ నిర్వాహకుడు ಈ ಗೃಹ ನಿರ್ವಾಹಕ బుద్ధిమంతుడైనటువంటి దాసుని వల్లే ఉండాలని, ಬುದ್ಧಿವಂತನಾದಂತ ದಾಸನಾಗಿ ಇರುವುದಕ್ಕೋಸ್ಕರ నమ్మకమైన దాసుడిగా ఉండాలని, ನಂಬಿಕಸ್ಥನಾದಂತ ದಾಸನಾಗಿರುವುದಕ್ಕೆ తన్ను సంతోష పెట్టాలని ಆತನನ್ನು ಸಂತೋಷಗೊಳಿಸುವ ఆ యజమానుడు కోరుతున్నాడు. ಆ ಯಜಮಾನನು ಇಷ್ಟಪಡ್ತಿದ್ದಾನೆ. ఆ యజమానుడు ఆ విధంగా ఇష్టపడినప్పుడు ಯಜಮಾನನು ಆ ರೀತಿಯಾಗಿ ಇಷ್ಟಪಟ್ಟಾಗ ఈ గృహ నిర్వాహకుడు ఏం చేయాలా? ಈ ಗೃಹ ನಿರ್ವಾಹಕನು ಏನ್ ಮಾಡಬೇಕಿತ್ತು? చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం ಸುವಾರ್ತೆ 24ನೇ ಅಧ್ಯಾಯ 46వ వచనం, 45, 46 45, 46 అందరు కలిసి చదువుకుందామండి. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದ್ಕೊಳ್ಳೋಣ. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45, 46 వచనాలు. సువార్ತೆ 24ನೇ అధ్యాయ 45, 46 యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలావు చేయుచున్నట అతడు కనుగొననో ఆ దాసుడు ధన్యుడు వచ్చాడు. ఇక్కడ ఓ దినాన్ని యజమానుడు వస్తున్నాడు. ಒಂದು ದಿನ ಯಜಮಾನನು ಬರಲಿದ್ದಾರೆ. యజమానుడు వచ్చినప్పుడు ಯಜಮಾನನು ಬಂದಾಗ ఆయన తన పనివాడిని వెతుకుతున్నాడు. ಆತನು ತನ್ನ ಕೆಲಸಗಾರನನ್ನು ಹುಡುಕ್ತಾ పనివాడు పనిలో నిమగ్నమై ఉన్నాడు. ಕೆಲಸದವನು ಕೆಲಸದಲ್ಲಿ ನಿಮಗ್ನವಾಗಿದ್ದಾನೆ. పని చేస్తున్నాడు. ಕೆಲಸ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఎలాగ పని చేస్తున్నాడంటే ಯಾವ ರೀತಿಯ ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ? యజమానుడు చెప్పినట్లుగా పని చేస్తున్నాడు. ಯಜಮಾನನು ಹೇಳಿದ ಹಾಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ. ఇప్పుడు యజమాని సంతోషం పరిపూర్ణమైంది. ಈಗ ಯಜಮಾನನ ಸಂತೋಷವು ಪರಿಪೂರ್ಣವಾಯಿತು. ఈ గృహ నిర్వాహకునికి కూడా ಈ ಗೃಹ ನಿರ್ವಾಹಕನಿಗೆ ಕೂಡ ఆ యజమానుడు బహుమానం సిద్ధపరిచినవాడు. ಆ ಯಜಮಾನನು ಬಹುಮಾನವನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿದ. ఆ విధానంలో ఈయన గృహ నిర్వాహకత్వాన్ని నిర్వహిస్తున్నాడు. ಆ ವಿಧಾನದಲ್ಲಿ ಈ ಗೃಹ ನಿರ್ವಾಹಕತ್ವವನ್ನು ಆತ ನಿರ್ವಹಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. మూడవదిగా ಮೂರನೇದಾಗಿ 2వ అధ్యాయం 7వ వచనం. 2ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನ. ಥೆಸಲೋನಿಕದವರಿಗೆ ಬರೆದ ಮೊದಲ ಪತ್ರಿಕೆ 2:7. మొదటి తెస్సలోనికలు 2:7. 2:7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి అంటున్నాడు. ఆయన ఎలా కూర్చున్నాడు వారి మధ్యలో అంటే, ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಆತನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಇದ್ದಾನೆ? చంటి బిడ్డకు పాలిచ్చేటువంటి తల్లిలాగా ఉంచున్నాను అని చెప్తున్నాడు. ಚಿಕ್ಕ ಕೂಸಿಗೆ ಹಾಲು ಕೊಡುವಂತ ತಾಯಿ ಹಾಗೆ ಇದ್ದಾನೆ. యాజ్ ఎ జెంటిల్ మదర్, సాధువైనటువంటి తల్లి, గారవించేటువంటి తల్లి. మగవను సాధువాದಂತ ತಾಯಿ అంటే అర్థం ఏంటంటే, ಅದರ ಅರ್ಥವೇನು? పాలిచ్చేటప్పుడు తల్లి కోపం ఉండదు, ಹಾಲು ಕೊಡುವಾಗ ತಾಯಿಗೆ చాలా శాంతంగా ఉంటుంది. ಎಷ್ಟೋ ಪ್ರಶಾಂತವಾಗಿರ್ತಾಳೆ. ఎప్పుడు పాలిస్తుంది? ಯಾವಾಗ ಹಾಲು ಕೊಡ್ತಾಳೆ? వాడు ఏడవక ముందే పాలు ఇవ్వడానికి పిలుస్తుంది. ಅವನು ಅಳುವುದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ వాడిని తీసుకొని తన రొమ్ములు కానిచ్చుకుంటది. ಅವನನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಆ ಹಾಲು ಕೊಡ್ತಾಳೆ. వాడు పాలు తాగుతాడు పిల్లాడు. ಹಾಲು ಕುಡಿತಾ ಇರ್ತಾನೆ. పాలు తాగిన తర్వాత ಹಾಲು ಕೊಟ್ಟ ನಂತರ నా పని అయిపోయింది, ఇప్పుడు ನನ್ನ ಕೆಲಸ ಮುಗಿಯಿತು. మా అమ్మ అక్కడ తీర్చబడింది, ಆ, నీకు నేను వెళ్ళిపోతాను అనుకోడు. ನನ್ನ ತಾಯಿ ಕೆಲಸ ಮುಗಿಯಿತು, ನಾನು ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಅನ್ಕೊಳ್ಳಲ್ಲ. వాడు తాగిన తర్వాత ఏం చేస్తుంటాడు? ಹಾಲು ಕುಡಿದ ನಂತರ ಏನಂತ తల్లిని అక్కడక్కడ తాగుతా ఉంటాడు. ತಾಯಿಯನ್ನು ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. వాడు అంటే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతతో ಅವನು ಕೃತಜ್ಞತೆಯಿಂದ ತಾಯಿ ಹತ್ರ ನಡ್ಕೊಂಡು ఏం చేస్తాడంటే ఆ తల్లిని తడవుతా ఉంటాడు. వాడు ಆ ತಾಯಿಯನ್ನು ఆ తల్లికి ముద్దులు పెడుతుంటాడు. ಆ ತಾಯಿಗೆ ಮುದ್ದು ಕೊಡ್ತಾ అరే ಇದ್ದಾನೆ. నా పని అయిపోయింది, ఇప్పుడు ನನ್ನ ಕೆಲಸ ಮುಗಿದು పాలు ఇచ్చినా కదా, ಹಾಲು ಕೊಟ್ಟಿದ್ದೀನಲ್ಲ, నువ్వు తాగినావు, ನೀನ್ ಕುಡಿದಿದೀಯ, నువ్వు వెళ్ళిపోయి ఇంకా నా దగ్గర వద్దన్నది. ನೀನ್ ಇಲ್ಲಿಂದ ಹೊರಟೋಗ. వాడు కూని రాగాలు తీసుకుంటానే తల్లి దగ్గర అట్లనే ఒడిలో పడుకుంటాడు. ಅವನು ರಾಗವನ್ನು ತೆಗೆಯುತ್ತಾ ತಾಯಿಯ ಬದಿಯಲ್ಲಿ ಮಲ್ಬಿಡ್ತಾನೆ. వాని అక్కర తీర్చడానికి ఈమె శ్రమపడి వాళ్ళ కొరకే ఆహారాన్ని భద్రపరుచుకుంటది. ಅವನ ಅವಶ್ಯಕತೆಗಳನ್ನು ಈಡೇರಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ ಆ ತಾಯಿ ಎಷ್ಟೋ ಕಷ್ಟದಿಂದ ಆಹಾರವನ್ನು ಸಂಗ್ರಹ ಮಾಡಿಬಿಡ್ತಾಳೆ. అంత మాత్రమే కాకుండా వాను తనివి తీరేంత వరకు కూడా వాడిని మోయడానికి ఇష్టపడతాడు. ಅಷ್ಟೇ ಅಲ್ಲ,
ಅವನು ಎಷ್ಟು ಸುಖವಾಗಿ ಇರುವಂತ ತನಗೂ ಕೂಡ ಕಷ್ಟಪಡ್ತಿರ್ತಾಳೆ. వాని సంతోషంలో పాలుభాగస్రాలుగా మార్చబడు. ಅವನ ಸಂತೋಷದಲ್ಲಿ ಈ ತಾಯಿಯು ಕೂಡ ಪಾಲು ಹಂಚ್ಕೊಳ್ತಾಳೆ. అందుకే ఈ మాట అంటాడు, ಅದಕ್ಕಾಗಿ సన్నమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించున్నట్లుగా. ಹಾಲು ಕುಡಿಸುವಂತ ತಾಯಿ ತನ್ನ ಸ್ವಂತ ಮಗುವನ್ನು ಯಾವ ರೀತಿ ನೋಡಿಕೊಳ್ತಾಳೋ ಅದೇ ರೀತಿಯಾಗಿ ఆ విధానంలో ఓర్పుతో ಆ ವಿಧಾನದಲ್ಲಿ ಎಷ್ಟೋ ನೆಮ್ಮದಿಯಿಂದ స్వచ్ఛమైన శ్రేష్టమైన ఆహారాన్ని పిల్లలకు పంచడానికి మనం శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంది. ಎಷ್ಟೋ ಆರೋಗ್ಯಕರವಾದಂತ ಶ್ರೇಷ್ಠವಾದಂತ ಆಹಾರವನ್ನು ಹಂಚುವುದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ఆహారం చేత వాళ్ళని పోషించిన తర్వాత ಆಹಾರದಿಂದ ಅವರನ್ನು ಪೋಷಿಸುತ್ತಾರೆ. వాళ్ళు కృతజ్ఞత కలిగి మన పట్ల వారు చూపించాల్సినటువంటి ఆ మర్యాదను కూడా మనం స్వీకరించడానికి సిద్ధంగా మనం ఉండాలి. ಅವರು ಕೃತಜ್ಞತೆಯಿಂದ ನಮ್ಮ ವಿಷಯವಾಗಿ ತೋರಿಸುವಂತ ಪ್ರೀತಿಗೆ ನಾವು ಸಿದ್ಧರಾಗಿರ್ಬೇಕು. అక్కడ ఏం కనపడుతుంది? తల్లి బిడ్డకు మధ్యలో పరస్పర అవినాభావ సంబంధం అనేటువంటిది కనపడుతుంది. ಅಲ್ಲಿ ಏನು ಕಾಣಿಸ್ಕೊಳ್ತದೆ ಅಂತಂದ್ರೆ ತಾಯಿ ಮತ್ತು ಮಗುವಿನ ಮಧ್ಯದಲ್ಲಿ ಅವರಿಬ್ಬರ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಂತಹ ಒಂದು ಪರಸ್ಪರ ಸಂಬಂಧ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯುಳ್ಳಂತ ಅಭಿನವ ಬಂಧ ಕಾಣಿಸ್ಕೊಳ್ತದೆ. అంటే అక్కడ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అనుబంధం ఇవన్నీ కనపడుతుంది. ಅಲ್ಲಿ ಪ್ರೀತಿ ಎಷ್ಟೋ ಅನುರಾಗ ಅನುಬಂಧ ಎಲ್ಲ ಕಾಣಿಸ್ಕೊಳ್ತಾ ಇದೆ. ఇక్కడ ఒక తల్లిగా అక్కడ ఉన్నటువంటి సంఘంలో తన బిడ్డలను ఆయన ఒక తల్లిలాగా ఆ విధంగా పోషించి సంరక్షిస్తారు. ಒಂದು ಸಭೆಯಲ್ಲಿದ್ದಂತ ಅವರನ್ನು ಒಂದು ತಾಯಿಯ ಹಾಗೆ ಆತನು ಪೋಷಿಸ್ತಾ ಇದ್ದನು. 11, 12 వచనాలకు వస్తే 11 ವಚನಗಳಲ್ಲಿ చివరి భాగంలో ಕೆಳಗಿನ ಭಾಗದಲ್ಲಿ తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటుంది. ತಂದೆ ತನ್ನ ಮಗನ ಹತ್ತಿರ ನಡೆದುಕೊಂಡ ಹಾಗೆ ನಿಮ್ಮಲ್ಲಿರುವಂತಹ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಹತ್ತಿರ ನಾವು ಅದೇ ರೀತಿ ನಡೆದುಕೊಂಡಿರುವ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. పిల్లలు కొంత పెరిగిన తర్వాత ಮಕ್ಕಳು ಸ್ವಲ್ಪ ಬೆಳೆದ ನಂತರ మంచి చెడ్డ ఎరిగి ಒಳ್ಳೆಯದು ಕೆಟ್ಟದನ್ನು కొంత ಅರಿತುಕೊಂಡು నడవగలిగేటువంటి సామర్థ్యం వస్తుంది. ನಡೆದುಕೊಳ್ಳುವಂತಹ ಸಾಮರ್ಥ್ಯ ಬಂದ ತಕ್ಷಣ వాడు మొట్టమొదటి హీరో వాళ్ళ ఫాదర్. ಅವನಿಗೆ ಮೊದಲನೇ ಹೀರೋ ಅವರ ತಂದೆಯೇ. తండ్రి ఎట్లా చేస్తే అట్లా చేస్తాడు. ತಂದೆ ಯಾವ ರೀತಿ ಮಾಡಿದ್ರೆ ಅದೇ ರೀತಿ ಮಾಡ್ತಾನೆ. ఆ యాక్షన్స్ అట్లే ఉంటాయి. ಅದೇ ಆಕ್ಷನ್ಸ್ ಎಲ್ಲ ಅದೇ ರೀತಿಯಾಗಿ ఆ నడక కానీ, మాట తీరు కానీ, ప్రవర్తన, హావభావాలు అన్నీ అట్లే ఉంటాయి. ನಡೆಯುವ ನಡತೆ ಆಗಲಿ, ಮಾತನಾಡುವ ಮಾತಾಗಲಿ, ಕುಳಿತುಕೊಳ್ಳುವ ಇದಾಗಲಿ ಎಲ್ಲವೂ ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿರುತ್ತೆ. వాళ్ళ నాన్న ఎవరన్నా ఏమన్నా అంటారు, ಅವರ ತಂದೆಯನ್ನು ಯಾರಾದರೂ ఒప్పుకోడు. ಒಪ್ಕೊಳ್ಳಲ್ಲ. మా నాన్నే గొప్ప, ನನ್ನ ತಂದೆ ದೊಡ್ಡ, మా నాన్నే గొప్పడు, ನನ್ನ ತಂದೆ ದೊಡ್ಡ, మా నాన్న కన్నా మంచోడు ఎవరు లేరు, ನಮ್ಮ ತಂದೆಗಿಂತ ಒಳ್ಳೆಯವ್ರಿಗೆ ಆಗಿಲ್ಲ, మా నాన్నలాగే నేను బతుకుతాను ನನ್ನ ತಂದೆ ಹಾಗೆ ನಾನು ಬಿಡೋದು అంటే ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు. ಅಂತ ದೃಶ್ಯವನ್ನು ಅಲ್ಲಿ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఇక్కడ ఏమొచ్చున్నాడంటే ಏನ್ ಹೇಳ್ತಾರೆ? ప్రతి తండ్రి ಪ್ರತಿಯೊಬ್ಬ ತಂದೆಯು తన కుమారుడు తనకంటే శ్రేష్టమైన విధానంలో జీవితాన్ని కొనసాగించాలనుకుంటాడు. ಅದಕ್ಕಿಂತ ಇನ್ನು ಶ್ರೇಷ್ಠವಾದಂತ ಜೀವನವನ್ನ ಜೀವಿಸಬೇಕು ಅಂತ ತಂದುಕೊಂಡು ತಂದೆ ಇಷ್ಟಪಡ್ತಾರೆ. ఆ శ్రేష్టమైనటువంటి జీవితానికి కావాల్సినటువంటి మార్గాన్ని ఒక పునాదిని తండ్రి వేస్తాడు. ಆ ಶ್ರೇಷ್ಠವಾದಂತ ಜೀವನಕ್ಕೆ ಬೇಕಾದಂತ ಬುನಾದಿಯನ್ನು ಆ ತಂದೆ ಏರ್ಪಾಡು ಮಾಡ್ತಾರೆ. దాని కొరకై ಅದಕ್ಕಾಗಿ తెర వెనకల ತೆರೆ ಹಿಂದುಗಡೆ ఆయన అంటే రహస్యమైన జీవితంలో ಆತನ ರಹಸ್ಯವಾದಂತ ఆ ಜೀವನದಲ್ಲಿ పిల్లల కొరకే చెమట కారుస్తాడు, ಆ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಬೆವರನ್ನು ಸುರಿಸ್ತಾರೆ, కన్నీరు కారుస్తాడు, ಕಣ್ಣೀರನ್ನು ಸುರಿಸ್ತಾರೆ, ఉపవాసం ఉంటాడు, ಉಪವಾಸ ಇರ್ತಾನೆ, జాగరణాలు ఉంటాడు, ಜಾಗರಣೆ ಮಾಡ್ತಾನೆ, కాయ కష్టం చేస్తాడు. ಎಷ್ಟೋ ಕಷ್ಟಪಡ್ತಾನೆ. తనకున్న సమస్తాన్ని కూడా పిల్లల కొరకై సంపాదించి వారి కొరకై సమకూరుస్తుంది. ಆತನಿಗಿದ್ದಂತೆ ಎಲ್ಲವುಗಳನ್ನು ಕೂಡ ನಾನು ಗಳಿಸಿಕೊಂಡು ಮಕ್ಕಳಿಗೆ అంటే అది ఎవరు గుర్తించడానికి వీలు ఉండదు, ఎవరు గుర్తించలేరు దాన్ని. ಯಾರು ಅದನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳಲ್ಲ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ మనం ఎవరైనా సరే ఏ కుమారుడైనా కుమార్తె అయినా తల్లిని ప్రేమించడానికి సునాయాసంగా ఇష్టపడతారు, కానీ తండ్రిని అంత సులభంగా ఇష్టపడరు. ಯಾವ ಮಕ್ಕಳೇ ಆಗಲಿ, ಗಂಡು ಮಗ ಆಗಿರ್ಬೋದು, ಹೆಣ್ಣು ಮಗ ಆಗಿರ್ಬೋದು, ತಂದೆಯನ್ನು ತಾಯಿಯನ್ನು ಅಷ್ಟು ಬಹಳ ಸುಲಭವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ. ఇద్దరు భార్య ತಂದೆಯನ್ನು ಅಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಲ್ಲ. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు డిస్కషన్ పెట్టుకున్నారు, ಇವರು ಗಂಡ ಹೆಂಡತಿ ಮಾತುಕತೆ ನಡೆಸ್ತಾ ಇದ್ರು. ఆ మధ్యలో వాళ్ళకు కన్క్లూజన్ రాలేదు. ಮಧ್ಯದಲ್ಲಿ ಅವರಿಗೆ ಅರ್ಥ ಬರಲಿಲ್ಲ. నాకు ఫోన్ చేసి ಅಣ್ಣನವರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದ್ರು. ఆ సహోదరి అనేది తండ్రి ప్రేమ గొప్పదా, తల్లి ప్రేమ గొప్పదా? ಆ ಸಹೋದರಿ ಕೇಳಿದ್ರು, ತಂದೆಯ ಪ್ರೀತಿ ದೊಡ್ಡದಾ, ತಾಯಿಯ ಪ್ರೀತಿ ದೊಡ್ಡದಾ ಅಂತ. నేనన్న తండ్రి ప్రేమ గొప్పదా. ನಾನಂದೆ ತಂದೆಯ ಪ್ರೀತಿ ದೊಡ್ಡದಾ. మీరు చాలా పార్షియల్గా ఉన్నారండి. ನೀವು ಎಷ್ಟೋ ಪಕ್ಷಪಾತಿಗಳು ಅಂತ ಹೇಳಿ.
పక్షపాతి నేను కాదమ్మా, తండ్రి ప్రేమ గొప్పది. ಪಕ್ಷಪಾತಿ ನಾನಲ್ಲ, ತಂದೆ ಪ್ರೀತಿ ದೊಡ್ಡದು. ఎవరు గుర్తించలేరు. ಯಾರು ಕೂಡ ಅದನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳಲ್ಲ. గుర్తించకపోయినా ತಿಳಿದುಕೊಳ್ಳದೇ ಇದ್ರು నీకోసం ప్రయాసపడతాడు, నిన్ను సంరక్షిస్తాడు, నీ స్థాయిని పెంచుతాడు, నిన్ను భరిస్తాడు, మోస్తాడు. ನಿನ್ನನ್ನು ನಿನ್ನ ಭಾರ ಭರಿಸುತ್ತಾನೆ, ನಿನ್ನ ಕಷ್ಟ ನೋವು ಎಲ್ಲವೂ ಕೂಡ ವಹಿಸಿಕೊಳ್ತಾನೆ. ನಿನಗೋಸ್ಕರ ಎಲ್ಲ ಕಳಿಸಿಬಿಟ್ಟಿದ್ದಾನೆ. తల్లి ప్రేమ తక్కువ అని చెప్పడం లేదు. ತಾಯಿಯ ಪ್ರೀತಿ ಸ್ವಲ್ಪ ಚಿಕ್ಕದಂತ తల్లి ప్రేమను గుర్తిస్తున్నారు, ತಾಯಿಯ ಪ್ರೀತಿಯನ್ನು ಗುರುತಿಸ್ತಿದ್ದಾರೆ, కానీ తండ్రి ప్రేమను గుర్తించలేకపోతే, ಆದರೆ ತಂದೆಯ ಪ್ರೀತಿಯನ್ನು ಗುರುತಿಸ್ತಾ ಇಲ್ಲ. గుర్తించకపోయినా ప్రయాసపడుతున్నాడు. ಗುರುತಿಸದೆ ಎಲ್ಲರೂ ಕೂಡ త్యాగపూరితమైన జీవితాన్ని సమర్పిస్తున్నాడు. ತ್ಯಾಗಪೂರಿತವಾದಂತಹ ಜೀವನವನ್ನು ಸಮರ್ಪಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ పిల్లవాడు యుక్త వయసుకు వచ్చి ఒక తండ్రి అయిన తర్వాత ಆ ಮಗು ದೊಡ್ಡವನಾಗಿ ತಂದೆಯ ಸ್ಥಾನದಲ್ಲಿ ಬಂದ ನಂತರ అప్పుడు తెలుస్తుంది ಆಗ ಅರ್ಥ ಆಗುತ್ತೆ మన కొడుకో కూతురో పుడితే ಅವರಿಗೆ ಮಗನೋ ಮಗಳು ಹುಟ್ಟಿದ ఆ ನಂತರ తండ్రి విలువ అప్పుడు తెలుసుకుంటాడు. ತಂದೆಯ ಬೆಲೆ ಅವನು ಗೊತ್ತಾಗುತ್ತೆ. నేను కూడా మా నాన్నలాగా నేను బ్రతకాలనుకుంటాడు. ನಾನು ಕೂಡ ನನ್ನ ತಂದೆ ಹಾಗೆ ಬದುಕಬೇಕು ಅಂತ ఒక 25 సంవత్సరాల తర్వాత తను బతకాల్సిన దానికి ముందుగానే 25 సంవత్సరాలకు ముందు పునాదితో కూడినటువంటి మార్గం ఏర్పాటు చేస్తాడు. ಅವನು 25 ವರ್ಷಗಳ ನಂತರ ಜೀವಿಸುವ ಜೀವನಕ್ಕೆ ಅದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ತಂದೆಯು ಒಂದು ವಿಧವಾದಂತಹ ಪುನಾದಿಯನ್ನು ಹಾಕಿ మార్గವನ್ನು ತೋರಿಸಿಕೊಟ್ಟಿರ್ತಾರೆ. అంటే ఒక దివ్యమైనటువంటి భవిష్యత్తు కొరకే తండ్రి ప్రయాసపడతాడు. ಒಂದು ಒಳ್ಳೆ ಭವಿಷ್ಯಕ್ಕಾಗಿ ತಂದೆ ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. అది ఇక్కడ పౌల్లో కనబడుతుంది. అదే పౌలుನಲ್ಲಿ ಕಾಣಿಸ್ಕೊಳ್ತಾ ಇದೆ. మొట్టమొదటిగా ಮೊದಲನೇದಾಗಿ ఆయన శ్రమ పడేటువంటి ప్రయాణికులాగా సేవ చేస్తున్నాడు. ಆತನು ಶ್ರಮೆ ಅನುಭವಿಸುವಂತ ಪ್ರಯಾಣಿಕನಾಗಿ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. రెండవదిగా ಎರಡನೇದಾಗಿ నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. ನಂಬಿಕಸ್ಥನಾದಂತ ಗೃಹ ನಿರ್ವಾಹಕನಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మూడవదిగా సాధువైనటువంటి తల్లిలాగా పోషించి సంరక్షిస్తున్నాడు. ಮೂರನೇದಾಗಿ ಎಷ್ಟು ಮೃದುವಾದಂತ ತಾಯಿಯ ಹಾಗೆ ಪೋಷಿಸ್ತಾ ಸಂರಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. నాలుగవదిగా ನಾಲ್ಕನೇದಾಗಿ పట్టింపు కలిగిన తండ్రిగా భవిష్యత్తు కొరకే పునాది మార్గాన్ని వేస్తున్నాడు. ಭವಿಷ್ಯತ್ತು ಗಾಗಿ ಬುನಾದಿಯನ್ನು ಹಾಕಿದಂತ ತಂದೆಯಾಗಿ ಕಾಣಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. ఐదవదిగా ಐದನೇದಾಗಿ 9వ వచనం, 9ನೇ ವಚನ. అవును సహోదరులారా, మీ ప్రయాసమును కష్టమును మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నావు కదా. మేము మీలో ఎవరికైనా భారం ఉండకూడదని రాత్రి పగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించింది. మీ ప్రయాసముతో కష్టముతో రాత్రి పగళ్ళు మేము మీకోసం సేవ చేస్తాం. ಪ್ರಯಾಸದಿಂದ ಕಷ್ಟದಿಂದ ಹಗಲು ರಾತ್ರಿ ನಿಮಗೋಸ್ಕರ ನಾವು ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఈజ్ ఎ టైర్లెస్ లాబరర్. ಆತನು ಶ್ರಮೆಯಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳದ ಹಾಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ. అలు పెరగనటువంటి పనివాడు. ಎಲ್ಲಿಯೂ ಕೂಡ నేను ఇంత కష్టపడినాను ఎప్పుడు అనుకోలే. ನಾನು ಇಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದೀನಿ ಅಂತ ಯಾವಾಗಲೂ ಅನ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ఎంత కష్టమైనా పర్వాలేదు, ಎಷ್ಟು కష్టವಾದ್ರೂ పರವಾಗಿಲ್ಲ, ఇంకా కష్టపడతా, ಇನ್ನೂ ಕಷ್ಟ ఇంకా కష్టపడతా. ఎవరి కోసం అంటే తన కోసం కాదు, ಯಾರಿಗೋಸ್ಕರ ಅಂತಂದ್ರೆ తనకు అప్పగింపబడినటువంటి వారి కొరకై. ಯಾರು ಈ ಕೆಲಸವನ್ನು ವಹಿಸಿಕೊಂಡಿದ್ದಾರೋ ಅವರಿಗೋಸ್ಕರ ಕಷ್ಟಪಡ್ತಾರೆ. ఎక్కడ రాత్రి మగలు ప్రయాసపడుతున్నాడు. ಹಗಲು ರಾತ್ರಿ ಕಷ್ಟಪಡ್ತಿದ್ದಾರೆ. ప్రయాస కష్టం ఆయన కూర్చున్నది. ఆ పని చేస్తూనే ఆయన జీవనం చేస్తూ వాళ్ళ కొరకై ఆయన పని చేస్తుంది. ಆತನು ಜೀವನ ಕಷ್ಟಪಡುತ್ತಾ ಜೀವನವನ್ನು ಸಾಗಿಸ್ತಾ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆరవదిగా 17వ వచనం, 17 సహోదరులారా, మేము శరీరం బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నాను. మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగులు అపేక్షతో మీ ముఖము చూడవద్దని మరి ఎక్కువగా ప్రయత్నం చేసింది. ఇక్కడ ఒక నమ్మకమైనటువంటి సహోదరుడిగా పనిచేస్తున్నాడు. ಇಲ್ಲಿ ಒಂದು ನಂಬಿಕೆಯಾದಂತ ಸಹೋದರನಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. నమ్మకమైన సహోదరుడు అంటే ನಂಬಿಕೆಯಾದಂತ ಸಹೋದರನು ఈయన విస్తారమైనటువంటి ప్రయాణాలు చేస్తూ పరిచయం చేస్తున్నాడు. ಇದನ್ನು ವಿಸ್ತಾರವಾದಂತ ಪ್ರಯಾಣಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಸೇವೆ ಮಾಡ್ತಾ 3 మిషనరీ జర్నీలు చేసినట్టు మనకు చరిత్ర చెప్తున్నది. చరిత్రದಲ್ಲಿ 3 ಮಿಷನರಿ ಜರ್ನಿ ಮಾಡಿದ ಹಾಗೆ ಕಾಣಿಸುತ್ತದೆ. ఇంకో సందర్భం నన్ను ముఖాముఖిగా చూడని వారందరూ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పాను. ಇನ್ನೊಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳ್ತಾನೆ, ನನ್ನನ್ನು ಮುಖಾಮುಖಿಯಾಗಿ ನೋಡದವರಿಗೋಸ್ಕರ ಕೂಡ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. మీ వద్దకు రావాలని మిమ్మల్ని చూడాలని నేను ఆశపడుతున్నాను. ನಿಮ್ಮ ಬಳಿಗೆ ಬರಬೇಕು ಅಂತ ಹೇಳಿ ನಾನು ಆಸೆ ಪಡ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ಇದು ಉದ್ದೇಶ ಏನಂತಂದ್ರೆ ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆయన దర్శించాలని, ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ದರ್ಶಿಸಬೇಕೆಂದು ಆತನಿಗೆ ಉದ್ದೇಶ. మన పైన కంప్లైంట్ పోతుంటది, ನಮ್ಮ ಮೇಲೆ ಕಂಪ್ಲೇಂಟ್ ಹೋಗ್ತಾ ಇರುತ್ತೆ. మా సేవకుడు మమ్మల్ని దర్శించడం అని చెప్తాడు. ನಮ್ಮ ಸೇವಕರು
ದರ್ಶಿಸಲ್ಲ. మా గృహాలు రాడు ఆయన. ನಮ್ಮ ಮನೆಗಳಿಗೆ ಬರಲ್ಲ. కొంతమంది అంటారు ఈయన ఊరికోరికే మా ఇళ్ళ చుట్టూ తిరుగుతా అంటారు. ಕೆಲವರು ಹೇಳ್ತಾರೆ ಸುಮ್ಮನೆ ನಮ್ಮ ಮನೆ ಸುತ್ತಲೂ ತಿರುಗ್ತಾ ಇದ್ದಾರೆ. డోంట్ మేక్ ఇంటెన్సిటివ్ విజిటింగ్స్. ನೀನು ಉದ್ದೇಶಪೂರ್ವಕವಾಗಿ ನೀನು ವಿಸಿಟ್ ಮಾಡಬೇಡ. డోంట్ మేక్ విజిటింగ్స్ టు మేక్ ద మన్. డబ్బు సంపాదన కొరకే దర్శించబాకు. ಹಣ ಗಳಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ ನೀನು ಸೇವೆ ಮಾಡಬೇಡ. ఆయన చూసి చాలా రోజులైంది కాబట్టి ఎట్లున్నాడో చూడాలని, పరామర్శించాలని, పురుకొల్పాలని ఆయన దర్శిస్తున్నాడు. ಆತನನ್ನು ನೋಡಿ ಬಹಳ ದಿನಗಳಾಗಿರುವುದರಿಂದ ಆತನನ್ನು ನೋಡಿ ಆದರಿಸಬೇಕಂತೇಳಿ ಆತನ ನೋಡಬೇಕಂತ ಇಷ್ಟ. యాజ్ ఇఫ్ ఈజ్ హోమ్ సిక్ బ్రదర్. ఆతను మನೆಯಲ್ಲಿದ್ದಂತ ఓ పిల్లోని ఎక్కడైనా హాస్టల్ వేసినారనుకో, వాడికి అమ్మ నాన్న ఎప్పుడు గుర్తుకొస్తుంటాడు. నేను ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా మా అమ్మ దగ్గర పోవాలా, మా నాన్నని చూడాలి. ఇప్పుడు ఇక్కడ పౌలు కూడా ఏం చేస్తున్నాడంటే, నేను విస్తారంగా పనులు చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, నేను నన్ను ఎరిగినటువంటి వారు, నా ద్వారా రక్షణ పొందిన వారిని చూసి చాలా రోజులైంది. కానీ నేను భౌతికంగా దూరంగా ఉన్నప్పుడు కూడా ఆత్మీయంగా నేను సమీపంగానే ఉంటున్నా. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మీకోసం ఉపవాసం ఉంచున్నాను, మీకోసం నేను సిద్ధపరిచినటువంటి ఆహారం నా దగ్గర ఉన్నది. మిమ్మల్ని చూడాలని ఉన్నా, ఒక దినం వస్తాను, మిమ్మల్ని చూస్తాను అంటున్నాను. ಆತನ ಸೇವೆಯಲ್ಲಿ ರಕ್ಷಿಸಲ್ಪಡೋದಕ್ಕೋಸ್ಕರ ಆತನು ನೋಡಿ ಮಾಡದಿನಗಳ ನಂತರ ನಿಮ್ಮನ್ನು ನೋಡಬೇಕೆಂಬ ಆಸೆ. ಅಂದ್ರೆ ಅವರಿಗೋಸ್ಕರ ಮುಖದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಕುತೂಹಲದಿಂದ ಎದುರು ನೋಡುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಕಾಣಿಸ್ಕೊಡ್ತಾ ಇದೆ. కాబట్టి ఇక్కడ వారి క్షేమం కొరకై, తన సహోదరుల యొక్క ఆత్మీయ క్షేమం కొరకై దర్శించడానికి ఆతృత కలిగినటువంటి వాడు. ಆತನ ಸಹೋದರರ ಆತ್ಮಿಕ ಕ್ಷೇಮಕ್ಕೋಸ್ಕರ ದರ್ಶಿಸುವುದಕ್ಕೆ ಆತುರಗೊಂಡಿದ್ದಾರೆ. చాలా పర్యాలు మనం బిజీగా పరిచర్లో ఉన్నప్పుడు ನಾವು ಬಹಳ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬಹಳ ಬಿಸಿಯಾಗಿ ಸೇವೆಯಲ್ಲಿ ಇರ್ತಾ ಇದ್ದೇವೆ. మనకు ఫోన్ కాల్స్ వస్తాం, ನಮಗೆ ಫೋನ್ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. మనం ఫోన్లోనే ప్రార్థన చేస్తాం. ನಾವು ಫೋನಲ್ಲೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ఇంకా అక్కడికి అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అంట. ಅಲ್ಲಿಗೆ ಚಾಪ್ಟರ್ ಕ್ಲೋಸ್ ಆಯ್ತಾ? దూరంగా ఉన్నాం కాబట్టి ఫోన్లో ప్రార్థన చేసినాం. ದೂರವಿರುವುದರಿಂದ ಫೋನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ మళ్ళీ మన హోమ్ టౌన్కి వెళ్ళిన తర్వాత ಮತ್ತೆ ನಾವು ತಿರುಗಿ ನಮ್ಮ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋದ ನಂತರ తప్పకుండా వాళ్ళని దర్శించాలి, ತಪ್ಪದವರನ್ನು ನಾವು వాళ్ళని పరామర్శించాలి, ಅವರನ್ನು ನಾವು ಆದರಿಸಬೇಕು. వాళ్ళని పురుకొల్పి ప్రోత్సహించాల్సిన అవసరం. ಅವರನ್ನು ಪ್ರೋತ್ಸಾಹಪಡಿಸಿ ಮುಂದೆ ನಡೆಸಬೇಕು. చివరిగా ಕೊನೆಯದಾಗಿ 19వ వచనం, 19 ఏలైనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైన ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా అంటున్నాడు. నేను ఏం చేస్తున్నా అంటే, ಇದನ್ನ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ? మీరే నా నిరీక్షణ, ನೀವೇ ನನ್ನ ನಿರೀಕ್ಷಣೆ, మీరే నా ఆనందం, ನೀವೇ ನನ್ನ ಆನಂದ, మీరే నా కిరీటం. ನೀವೇ ನನ್ನ ಕಿರೀಟ. ఎప్పుడంటే ಯಾವಾಗಂತಂದ್ರೆ ప్రభు వచ్చాడు. ಕರ್ತನು ಬರುವಾಗ నిరీక్షణతో కూడినటువంటి పని చేస్తున్నాడు. ನಿರೀಕ್ಷಣೆಯಿಂದ ಕೂಡಿದಂತ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಿದ್ದಾನೆ. 1 కొరింథీ 9వ అధ్యాయంలో చూస్తే ಮೊದಲನೇ ಕೊರಿಂಥ 9ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ చివరి వచనాలు అంటాడు, ಕೊನೆಯ ವಚನದಲ್ಲಿ నేను గురి యొద్దకు పోవాని వలె ప్రయాసపడుతున్నాను. ಗುರಿಯನ್ನು ತಲುಪೋದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. గాలి కొరకే ప్రయాసపడడం లే, ನಾನು ಸುಮ್ಮನೆ ಗಾಳಿಗೋಸ್ಕರ బహుమానం కోసం ప్రయాసపడుతున్నాను. ಬಹುಮಾನಕ್ಕೋಸ್ಕರ నా కోసం అక్కడ కిరీటం ఉంచబడి ఉన్నది. ನನಗೋಸ್ಕರ ಈ ಕಿರೀಟವು ఆ కిరీటము పొందువాని వలె నేను ఇక్కడ ప్రయాసపడుతున్నాను. ಆ ಕಿರೀಟವನ್ನು ಹೊಂದುವುದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. అంటే తాత్కాలికమైనటువంటి బహుమానం కొరకు కాదు, ಇದು ಕ್ಷಯವಾದಂತ ಬಹುಮಾನಕ್ಕೋಸ್ಕರ ಅಲ್ಲ, ఎప్పటికప్పుడు ఆయన లాభం జీతం తీసుకోవడానికి కాదు ఆయన ప్రయాసపడుతున్నది. ಅವಾಗಿಗೋಸ್ಕರ ಆತನು ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇಲ್ಲ. నిత్యత్వంలో ನಿತ್ಯತ್ವದಲ್ಲಿ తండ్రి ఎదుట ತಂದೆಯ ಬಳಿ న్యాయపీఠం ముందర ನ್ಯಾಯಪೀಠದಲ್ಲಿ ఆయన నిలవబడినప్పుడు ನಿಂತುಕೊಂಡಾಗ బలా నమ్మకమైన మంచి దాసుని అనిపించుకోవాలి. ನಂಬಿಕಸ್ಥನಾದಂತ ದಾಸನೇ ಅಂತ ಅನಿಸಿಕೊಳ್ಳಿ. ఆయన సిద్ధపరిచిన జీతాన్ని ఆయన తీసుకోవాలి. ಆತನು ಸಿದ್ಧ ಮಾಡಿದಂತ ಸಂಬಳ ತೆಗೆದುಕೊಂಡು ఆ జీతం చేత, ఆ బహుమానం చేత ఆయన తృప్తి పొందాలి. ಆ ಸಂಬಳದಿಂದ ಆ ಬಹುಮಾನದಿಂದ ಆತನು ತೃಪ್ತಿ ಹೊಂದಬೇಕು. అంతేకాదు, ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ఆ బహుమానం ఇచ్చేటప్పుడు ಆ ಬಹುಮಾನ ఆ ప్రభువు కూడా తన దాసుని చూసి ಕರ್ತನು ಕೂಡ ಆತನ ದಾಸನ ನೋಡಿ ఆయన సంతోషపడాలి. ಸಂತೋಷ ಹೊಂದಬೇಕು. దాని కొరకే ఆయన ప్రయాసపడాలి. ಅದಕ್ಕಾಗಿ ಆತನು ಪ್ರಯಾಸ ಪಡ್ತಿದ್ದಾನೆ. అందుకే తన రాజ్యములకు మహిమకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోండి. ಅದಕ್ಕಾಗಿ ಹೇಳ್ತಾನೆ, ಆತನ ರಾಜ್ಯಕ್ಕೆ ಮಹಿಮೆಗೆ ಕರೆದಂತ ದೇವರಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ನಡೆದುಕೊಳ್ಳಿರಿ ಅಂತ. పౌలు ఈ 7 అంతల విధానంలో తన పరిచర్యను కొనసాగించాడు. ಪೌಲನು ಈ 7 ವಿಧವಾದಂತ ಸೇವೆಯನ್ನು ಮುಂದುವರಿಸಿದನು. నిరీక్షణ కలిగిన సంఘాన్ని సిద్ధపరిచాడు. ನಿರೀಕ್ಷೆಯುಳ್ಳಂತ ಸಭೆಯನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿದನು. ఆయన కూడా ఆయన రాకడ కొరకే, బహుమానం కొరకే నిరీక్షిస్తూ వచ్చినాడు. ಆತನು ಕೂಡ ಆತನ ಬಹುಮಾನಕ್ಕೋಸ್ಕರ ನಿರೀಕ್ಷೆಯುಳ್ಳಂತಾಗಿದೆ. మనం కూడా ఈ విధానంలో ముందు కొనసాగడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ನಾವು ಕೂಡ ಇದೇ ವಿಧಾನದಲ್ಲಿ ಮುಂದುವರಿಯಲು
ಎಂಬುದಕ್ಕೋಸ್ಕರ ಕರ್ತನು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಲಿ.